మీతోనే మీ వెంట అంటూ సాగుతున్న మా ప్రయాణంలో ప్రజా గొంతుకను వినిపిస్తూనే ఉన్నాం. అది ఎవరైనా సరే నిష్పక్షపాతంగా పనిచేస్తాం. అదే మా నైజం. ఇది తెలిసే తమకు న్యాయం కావాలంటూ ఐ న్యూస్ ను ఆశ్రయించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు రూపారెడ్డి. ప్రకాష్ గౌడ్ తో తమకు ప్రాణహాని ఉందంటూ ఐ న్యూస్ డిబేట్ లో తమ గోడును చెప్పుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ తన తండ్రిపైనే సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకొచ్చారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని, తనకు తన కాబోయే భార్యకు ఆమె కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమపై దాడులు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో సంతోష్ గౌడ్ వివాహం చేసుకోబోతున్న యువతి తల్లి బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేయడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది. అధిక వడ్డీ పేరుతో దాదాపు 100 మంది నుంచి సుమారు 20 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రూపారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే తనపై నమోదైన కేసుకు రాజకీయ కక్షలే కారణమని రూపారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడు తమ కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టించారని అన్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొందరికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్న విషయం నిజమేనని, అయితే దానిని ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇక మరోవైపు బాధితుల ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని నార్సింగి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 వ్యవహారాలు వేర్వేరుగా దర్యాప్తులో ఉండగా రాజకీయ ఆరోపణలు, కుటుంబ విభేదాలు, మోసం కేసు నేపథ్యంలో ఈ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా నిన్న ఐ న్యూస్ స్టూడియోకు రూపారెడ్డి ఎమ్మెల్యే కొడుకు సంతోష్ గౌడ్ వచ్చారు. ఐ న్యూస్ డిబేట్ లో తమపై జరిగిన దాడి వివరాలను వెల్లడించారు. ఇక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో తమకు ప్రాణహాని ఉందంటూ ఐ న్యూస్ వేదికగా చెప్పారు. ఐ న్యూస్ మీతోనే మీ వెంట అంటూ సాగుతున్న మా ప్రయాణంలో ప్రజా గొంతుకను వినిపిస్తూనే ఉన్నాం. అది ఎవరైనా సరే నిష్పక్షపాతంగా పనిచేస్తాం. అదే మా నైజం. ఇది తెలిసే తమకు న్యాయం కావాలంటూ ఐ న్యూస్ ను ఆశ్రయించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు రూపారెడ్డి. ఇక ప్రకాష్ గౌడ్ తో తమకు ప్రాణహాని ఉందంటూ ఐ న్యూస్ డిబేట్ లో తమ గోడును చెప్పుకున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం ఆ దృశ్యాల్ని. అయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు కొత్త మలుపు తిరిగాయి. ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ తన తండ్రిపైనే సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు ఆయన వచ్చారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని తన తండ్రి వ్యతిరేకిస్తున్నారని, అలాగే తనకు తన కాబోయే భార్యకు ఆమె కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని ఆరోపించారు. తమపై దాడులు చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఇదే సమయంలో సంతోష్ గౌడ్ వివాహం చేసుకోబోతున్న యువతి తల్లి బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేయడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. రూపారెడ్డి అరెస్టు అవడం అయితే జరిగింది. కాకపోతే ఆవిడ ఒకటే చెప్తున్నారు, అధిక వడ్డీ పేరుతో కూడా దాదాపుగా 100 మందిని కూడా ఆవిడ మోసం చేసి 20 కోట్ల వరకు కూడా వసూలు చేసిందంటూ కూడా ఆవిడ మీద ఆరోపణ ఉంది. కాకపోతే అది సపరేట్ టాపిక్ అన్నట్లుగా కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చెప్తున్నారు సంతోష్ గౌడ్? అప్డేట్స్ ఏంటి?
ఎస్ బ్రాహ్మణి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఆయన కొడుకు ఏదైతే ప్రాణహాని ఉందని చెప్పి ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో ఈ కేసు అయితే కీలకమైనటువంటి మరపులు తిరుగుతా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది, తన తండ్రి నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి తన కుమారుడు సంతోష్ గౌడ్, అదే విధంగా తాను ఏదైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి అమ్మాయికి, అదే విధంగా తన అత్తగారు అనేటువంటి బీఆర్ఎస్ ఏదైతే మహిళా నేత రూపారెడ్డి, వాళ్ళ ముగ్గురికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి కూడా వారు బయటికి వచ్చి మీడియాతో చెప్పిన తర్వాత వెంటనే ఆమెపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది, చీటింగ్ కేసు నమోదైంది. ముఖ్యంగా రూపారెడ్డి ఇప్పటికే దాదాపు 100 మంది నుంచి ఏదైతే 20 కోట్ల రూపాయలటువంటి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు ఇప్పటికే కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నట్లయితే ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నాడు. మొదటగా తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ వివాహానికి ఒప్పుకున్నారు, సూచాయిగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఎవరు ఆయనకు చెప్పి ఆయన మనసు మార్చారో తెలియదు కానీ ఆ తర్వాత దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ తను ప్రేమించిన అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకుంటానని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుంచి కూడా క్లాషెస్ అనేటివి వస్తా ఉన్నాయి. కానీ నేను ఎక్కడ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, కానీ నేను ఏదైతే ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఏదైతే రూపారెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానని చెప్పేసి కూడా సంతోష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా తనకు ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే తన తండ్రి ఏదైతే ప్రకాష్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పటికే ఒకవైపు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళడం జరిగింది సంతోష్ గౌడ్. అదే విధంగా తనకు ఏదైతే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వీరిద్దరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ పోలీసులు తమను పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏదైతే దాదాపు 30-40 మంది వచ్చి ఇంటిపైకి వచ్చి దాడి చేశారు, ఆ దాడి చేసినటువంటి విజువల్స్ అవన్నీ కూడా మేము ప్రూఫ్లతో ఆధారాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా కూడా పోలీసులు మా వర్షన్ వినడం లేదు, అసలు మమ్మల్ని కన్సిడర్ చేయడం లేదు. ఇట్లా అయితే ఖచ్చితంగా మాకు ప్రాణహాని ఉంటుంది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు ఇక్కడ బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మన ఐన్యూస్ డిబేట్ లో కూడా ఇప్పటికే సంతోష్ గౌడ్ ఇదే అంశాలను చెప్పడం జరిగింది, రూపారెడ్డి కూడా ఇదే అంశాలను చెప్పడం జరిగింది. ప్రస్తుతం రూపారెడ్డి రిమాండ్ లో ఏదైతే ఆమె ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారో ఆమె 14 రోజుల రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు నార్సింగ్ పోలీసులు మాత్రం చెప్తా ఉన్నారు, ఒకవేళ ఆ రూపారెడ్డిని రిమాండ్ కు తీసుకుని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇటు పోలీసుల వర్షన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం చూసాము ఎంఆర్పీఎస్ నాయకులు కూడా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు రూపారెడ్డి ఇంటి ముందు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. మేము అసలే రూపాయి కూడబెట్టుకుని అధిక వడ్డీల ఆశ చూపిస్తే అక్కడ రూపారెడ్డికి డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దీన్ని రూపారెడ్డి కూడా ఖండించలేదు. ఏదైతే ఆ బిజినెస్ లో భాగంగా చాలా మంది నుంచి డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని చెప్పేసి కూడా ఆమె కూడా ధృవీకరించారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడే తన కుమార్తెకు సంబంధించి ఏదైతే ఎంగేజ్మెంట్ పూర్తయింది, ఎమ్మెల్యే కొడుకుతో తమ కూతురు పెళ్లి ఎమ్మెల్యేకి ఇష్టం లేకనే ఇప్పుడే ఈ కేసులు తమపై తీసుకురావడం, తమను ఏదైతే అరెస్ట్ చేపించడం ఇవన్నీ జరిగిపోయాయి, ఇవన్నీ కుట్రలో భాగమే అని చెప్పేసి కూడా రూపారెడ్డి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పోలీసులు ఏమో ఇది ఎమ్మెల్యే ప్రొవోకేట్ చేస్తేనే బాధితులు అని చెప్పేసి ఎవరైతే వచ్చారో వాళ్ళు కేసు పెడితే చీటింగ్ కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం అన్ని జరిగిపోయాయి. కానీ మాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా ఎమ్మెల్యే కుమారుడు అదేవిధంగా తన కాబోయే అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా కూడా పోలీసులు కనీసం కేసులు రిజిస్టర్ చేయడం లేదన్నటువంటి ఒక ప్రశ్న అయితే ప్రస్తుతం సంతోష్ గౌడ్ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు ముఖ్యంగా రూపారెడ్డి పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకుందన్నటువంటి అంశాన్ని మాత్రమే పోలీసులు చెప్తున్నారు. ఆ పోలీసుల వెనుక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం ఉంది, ఆయన మేనేజ్ చేస్తా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు అయితే ఇక్కడ విధేయతన వస్తా ఉన్నాయి. మరొక వైపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీనిపై స్పందించడానికి నిరాకరిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి సరైన సమయంలో అన్ని విషయాలను బయట పెడతానన్నటువంటి అంశాన్ని ఆ మాటను తప్ప ఆయన ఎక్కువగా దీనికి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. దీనికి సంబంధించి ఒకవైపు సంతోష్ గౌడ్ మాత్రం మరి ఏం చేయబోతా ఉన్నారన్నటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే జూలై 8వ తేదీన వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆగస్టు 23rd 22nd లో వీళ్ళ మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఉంది. ఆ రోజుల్లో ఆ తేదీల్లో మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే ఆ మ్యారేజ్ ఆ డేట్లు కూడా ప్రస్తుతం క్యాన్సల్ అయినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికి రూపారెడ్డి ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉన్నారు, పోలీసుల కస్టడీలో ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరి ఏం జరగబోతా ఉంది? సంతోష్ గౌడ్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావాలనే ఇదంతా
చేస్తా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే సంతోష్ గౌడ్ చేసుకోబోయే అమ్మాయి కొన్ని కాల్ రికార్డింగ్స్ ను కూడా ఈ రోజు బయట పెట్టడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే కానివచ్చు, ఎమ్మెల్యే అనుచరులు కానివచ్చు, గతంలో కాల్ చేసి బెదిరించినటువంటి కాల్ రికార్డ్స్ ను కూడా ఆమె బయట పెట్టడం జరిగింది. తమను చంపేస్తామని చెప్పి కూడా ఇప్పటికే తమను బెదిరించారు. ఆయన నుంచి ఖచ్చితంగా మాకు ప్రాణహాని ఉంది అన్నటువంటి అంశాన్ని ఇప్పటికే మీడియాకు చెప్పడం జరిగింది. మరిన్ని కాల్ రికార్డింగ్స్ కూడా బయట పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఉన్నాయని చెప్పేసి కూడా బాధితులు అయితే వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చేయబోతా ఉన్నారు? ఎందుకంటే సంతోష్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారా, వీళ్ళకు రక్షణ కల్పిస్తారా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఒక ఎమ్మెల్యే కుమారుడు తన తండ్రి నుంచే ప్రాణహాని ఉంది అని చెప్పడం ఒక్కసారిగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి అంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కానీ ఇది ఇలా ఉంటే రూపారెడ్డి ఇప్పటికే దాదాపు 20 కోట్లకు పైగా కూడా డబ్బులు వసూలు చేసింది. ఖచ్చితంగా ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పటికే భావిస్తా ఉన్నారు. పోలీసులు కూడా అదే అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కానీ ఒకేసారి ఏదైతే ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పినప్పుడే ఈ కేసు తెరపైకి రావడం, ఈ కేసు పెట్టడం అన్ని కూడా రాజకీయ కక్షలో భాగమే అని చెప్పేసి కూడా రూపారెడ్డి వర్గం వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి మరి సంతోష్ గౌడ్ కానివచ్చు, అదేవిధంగా దాన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కానివచ్చు, సో ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నారు, ఫర్దర్ గా ఏం జరగబోతా ఉంది, పోలీసులు కూడా కస్టడీకి రూపారెడ్డిని కోరుతారా, లేదంటే ఏం జరగబోతా ఉంది అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.